అడుగడుగునా నిఘా, నిరంతర గస్తీ, ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే రంగంలోకి దిగేందుకు సాయుధ బలగాలు. ఇది రాష్ట్ర రాజధానిలోని ఐటీ కారిడార్లో భద్రత పరిస్థితి. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్రామ్గూడ తదితర ప్రాంతాల్లో 58 కిలోమీటర్లు విస్తరించిన ఐటీ కారిడార్లో భద్రతను పోలీసులు సవాల్గా తీసుకున్నారు. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలు ఉగ్రవాదుల ముప్పుపై నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను నెలకొల్పారు. సుమారు 150 సీసీ కెమెరాలు ఏర్పాటుతో వాటిని పర్యవేక్షించేందుకు వాచ్ టవర్లు, తనిఖీ కేంద్రాలు నిర్మిస్తున్నారు. ఐటీ కారిడార్లో భద్రతా వ్యవస్థపై ప్రత్యేక కథనం. రాష్ట్ర రాజధానిలో సైబరాబాద్ పరిధిలో ఉన్న ఐటీ కారిడార్ ప్రాంతం ఇది. దేశంలోని ఐటీ కారిడార్లలో అతి ముఖ్యమైన ఒక ప్రాంతం ఇది. సుమారు 300లకు పైగా ఐటీ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. కేవలం మన దేశంలోనివే కాకుండా వివిధ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నాయి. కేవలం మన రాష్ట్రం వారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలు, అదేవిధంగా విదేశీయులు కూడా ఇక్కడ పనిచేస్తుంటారు. అనేక రకాల ఐటీ సేవలకు ఇక్కడ నుంచి మూల కేంద్రంగా ఉంది. ఇవన్నిటి కారణంగా ఇక్కడ ఒక భద్రత అనేది ఒక సవాల్గా మారింది. ఈ పరిసర ప్రాంతాలన్నీ నిఘా కెమెరాలతో అనుదినం నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సుమారు 150 సీసీ కెమెరాలతో అనుక్షణం పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల పర్యవేక్షణలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఒక వాచ్ టవర్ను కూడా ఏర్పాటు చేశారు. అద్దాల మేడలా కనిపిస్తున్న ఈ వాచ్ టవర్ను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మించింది. సుమారు 20 లక్షల రూపాయలతో దాదాపు 15 ఎత్తున అడుగున ఈ నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 20 కెమెరాలను వాటిని అనుసంధానం చేశారు. కేవలం ఈ వాచ్ టవరే కాదు, సైబరాబాద్ పరిధిలో మరొక 8 ప్రత్యేకమైన చెక్ పోస్టులు కూడా ఇలాంటివి ఉన్నాయి. ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అనుక్షణం సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. అందుకోసం సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా నిరంతరం అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా సమీప పోలీస్ స్టేషన్కు వెంటనే సమాచారం చేరవేసేందుకు వైర్లెస్ సెట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఐటీ కారిడార్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు వాచ్ టవర్తో పాటు చెక్ పోస్టుల్లో పోలీస్ సిబ్బందితో పాటు కొంతమంది ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఈ సీసీ కెమెరాల యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని ఆ సాంకేతిక నిపుణుల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ఈ ఐటీ కారిడార్లో ఉన్న ఈ సీసీ కెమెరాల యొక్క ప్రత్యేకత ఏంటి, వీటి ఏ విధంగా పనిచేస్తాయి, వీటికి ఉన్న ముఖ్యమైన సాంకేతిక అంశాలు ఏంటి? ఇది ఈ కెమెరాస్ వచ్చేసి టోటల్ హెచ్డి కెమెరాస్ అండి, ఫుల్ రెజల్యూషన్ కెమెరాస్. టోటల్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతున్నాయి, ప్లస్ ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తుందండి. ఇది వచ్చేసి హెచ్డి కెమెరా అండి. ఇప్పుడు దీనికి టోటల్ రొటేట్ అవుతుంది దీన్ని. ప్లస్ మనం ఏదైనా ఐడెంటిఫైగా ఏదైనా జూమ్ చేసి చూడాలనుకున్నా కూడా చూసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కార్ని జూమ్ చేస్తున్నాను, ఇది నా యాక్చువల్ నెంబర్ ప్లేట్ అండి. యాక్చువల్ ఇది ఇలా మనం ప్రతి వెహికల్ ప్రతి దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్లస్ లాంగ్ జూమ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఒక 300 మీటర్స్, ½ కిలోమీటర్ దాకా జూమ్ చేసుకోవచ్చు మనము. ఇది వచ్చేసి లాంగ్ జూమ్ అండి. యాక్చువల్గా ఇది వచ్చేసి ½ కిలోమీటర్ ఉంటుంది జూమింగ్. ఇది అక్కడ కూడా నెంబర్స్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి, మనకు క్లారిటీ కనబడుతుంది. ఇది టోటల్ ఇంత లాంగ్ డిస్టెన్స్ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండి వెహికల్స్. ఇంకోటి ఫిక్స్డ్ కెమెరాస్ ఉంటాయండి మావి. 24 అవర్స్ ఒక యాంగిల్నే చూసుకుంటూ దాన్ని వాచ్ చేస్తూ ఉంటుంది. అది దాంట్లో మనం ఎటువంటి ఆప్షన్ చేయొచ్చు, ఆటోమేటిక్ అది నెంబర్స్ ఆటోమేటిక్ రీడ్ చేసుకుంటుంది. దీంట్లో ఇంకొకటి ఐఆర్ అని నైట్ విజన్స్ కూడా పెట్టామండి, సెక్యూరిటీ లెవెల్స్ పెంచడానికి. ఐఆర్ నైట్లో కూడా వెహికల్ నెంబర్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఐఆర్ కూడా ఫిక్స్ చేస్తాము. ఇప్పుడు అది కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వాటి కూడా మెయింటైన్ చేస్తున్నాము. 24 అవర్స్ మేము 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది షిఫ్టింగ్ వైజ్లో. ప్రతి వాళ్ళు ఏ కెమెరా డౌన్ అయినా కూడా అప్పటికప్పుడు యాక్టివేట్ అయిపోయి తొందర దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం ప్రాబ్లమ్స్ని. వీళ్ళ ఎప్పుడైనా యాక్సిడెంట్స్ ఏమైనా అయినా కూడా ఎప్పుడైనాయి, ఎలా అయినాయి, ఎవరితో అయింది, ఎందుకు ఎలా అయింది అని టోటల్ చూసుకుంటాము. మా దగ్గర 2 months రికార్డింగ్ ఉంటుంది. ఇంకోటి ఉమెన్స్ గురించి సెక్యూరిటీ లెవెల్స్ కూడా చాలా పెరిగాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా స్నేక్ చాచింగ్ చేసినా కూడా ఏ రోడ్ నుంచి పోయినా కూడా అక్కడ ఆ రోడ్లో ఎండింగ్లో మాకు కెమెరాస్ ఉంటున్నాయి కాబట్టి దాంట్లో మాకు ఐడెంటిఫై అయిపోతుంది. ఆన్ ది స్పాట్లో మేము అక్కడికక్కడికి మేము కోఆర్డినేట్ చేసుకొని కానిస్టేబుల్స్కి చెప్పేసి వాటికి వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పొజిషన్కి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని క్యాచ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. నిఘా వ్యవస్థతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఇక్కడ ఉన్నాయి. నిరంతరం నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు.
ఇక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి, ఒకవేళ ఏదైనా ఉగ్రవాదుల వంటి దాడులు జరిగితే కూడా ఎదుర్కొనే స్థాయిలో ఉందా అనే విషయాన్ని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జూపల్లి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు చెప్పండి, అంటే ఇక్కడ నిరంతరం నిఘా వర్గాల హెచ్చరికలు ఏదో విధంగా ఉంటున్నాయి ఐటీ కారిడార్ కాబట్టి, ఇక్కడ భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధంగా ఆ స్థాయి ఎలా ఉంది? ఇది హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా రూపొందుతున్న సందర్భంలో ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ బాగా విస్తృతంగా ఉండి కన్వీనియంట్గా ఉన్నదనేటువంటి ఒక ల్యాండ్ మార్క్ ఏరియా కాబట్టి సహజంగానే బయట అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్నట్టు ఇన్పుట్స్ని స్వీకరించి మేము ఇక్కడ చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5 అంచెల వ్యవస్థని మేము చాలా 1.5 year కింద నుంచి అడాప్ట్ చేసుకొని ఐటీ కారిడార్ ప్రాంతం లోపల విస్తృతంగా పోలీసింగ్ చేస్తుంది అందరికీ పరిచయమే. దానిలో భాగంగానే విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిదిగా మేము గుర్తించి 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. నిరంతరం అక్కడ ఉండి మానిటరింగ్ జరగడం అనేది జరుగుతుంది. దానికి టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ చాలా రకాలుగా మేము దీన్ని ముందు తీసుకుపోతున్నాం. ఇప్పుడు ఒక పోలీసుల్లో ఒక ఆత్మవిశ్వాసం అందరు ఇక్కడ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేటువంటి ఇది మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఇక్కడ పెట్రోలింగ్ మొబైల్ స్టేషన్ చేసి ఉంటుంది, ఆర్మ్డ్ పెట్రోలింగ్ ఉంటుంది, జనరల్ పెట్రోలింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది మనకు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా వితిన్ 2 to 3 minutes 1 minute బిలో రీచ్ అయ్యే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ లోపల మేము నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినటువంటివి ఈ లోకల్ కెమెరాలను ఒక క్లస్టర్గా చేసి ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే అందులో ఏమైనా డెఫిషియన్సీస్ ఏమైనా సస్పీషియస్ కనిపించగానే ఇక్కడ ఉన్న ఇమీడియట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫోర్స్ని మేము పంపించడానికి ఇది కూడా అవకాశం ఉంది. అంటే మా ఫస్ట్ లెవెల్ ఫోర్స్ ఇది, సెకండ్ లెవెల్లో పోలీస్ స్టేషన్ నుంచి, థర్డ్ లెవెల్లో కమిషనరేట్ నుంచి, ఇంకా అవసరమైతే 4th 5th లెవెల్స్లో ఆక్టోపస్లో, గ్రే హౌండ్స్, ఎన్ఎస్జీలు అలా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ ఫిజికల్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ ఏరియా. ఇది చాలా ప్లాన్డ్గా స్ట్రాటజికల్గా ఉంది. ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా ఇంటరాక్షన్స్ విత్ ఐటీ కంపెనీస్ కూడా జరుగుతుంది. దీనివల్ల నిఘా అనేది చాలా విస్తృతంగా ఏర్పాటు చేయడము, మహిళా భద్రత అనేది ప్రధాన అంశంగా ఉంది. దానిలో భాగంగానే మనము ఈ ఆడియో విజువల్ మొబైల్ వ్యాన్ కూడా మనకు సింక్రోని ఫైనాన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనిలో చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అంటే అవసరమైతే లైవ్ చార్జ్ చేయొచ్చు, ఏదైనా గ్రూప్ గ్యాదరింగ్ ఉంటే అక్కడ పోయి మనం వాళ్ళకు మాట్లాడించడము, అవసరమైతే క్రైమ్ ప్రివెన్షన్కి సంబంధించిన విషయాలు, ఉమెన్స్ సేఫ్టీ ఎంపవర్మెంట్కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా దీని ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ సెక్యూరిటీ విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డ్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది గ్రూప్స్తో మాట్లాడాము మనము. బేసిక్ లెవెల్లో సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేసే ప్రతి ఒక్కరిని కూడా కంపెనీలో పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికీ మనం 1000 మందితో మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ఎలా ఉండాలి అనే ట్రైనింగ్స్ కూడా ఇచ్చాం మనం. టెర్రరిస్ట్ ఐడెంటిఫై చేయడం, బాంబు డిస్పోజల్ కానీ, ఇంట్రూడర్ ఎవరిని ఐడెంటిఫై చేయడం, ఇలాంటివి, ఫ్రిస్కింగు, యాక్సెస్ కంట్రోల్ డ్యూటీసు, తర్వాత బాంబు హ్యాండ్లింగ్, అలాంటివి అన్నింటి గురించి అవగాహన కల్పిస్తారు. ఈ ఆడియో విజువల్ వ్యాన్ ద్వారా డిఫరెంట్ టెక్నాలజికల్ ట్రైనింగ్స్ అన్నింటినీ మనం వాళ్ళ క్యాంపస్లోకి వెళ్ళి వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా, మనకి ఐటీ కారిడార్లో ప్రత్యేకంగా 4 ఐటీ మొబైల్స్ ఉన్నాయి. స్పెషల్ అవి ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ద పోలీస్ స్టేషన్ మొబైల్స్. అండ్ స్పెషల్గా ఒక ఇంటర్సెప్టర్ ఉంది. ఈ 4 ఐటీ మొబైల్లో ఒకదాన్ని మనం ఇంటర్సెప్టర్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఎట్ ఏ టైమ్ యూ కెన్ హ్యావ్ 10 ఆర్మ్డ్ పీపుల్ హియర్. ఏది ఆన్ ద స్పాట్ వచ్చేది. ప్లస్ 2 సెక్షన్ల ఆర్మ్డ్ ఫోర్స్ స్టేషన్ అయి ఉంది, వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అంటే అట్లీస్ట్ ఒక 30 to 40 ఆర్మ్డ్ పీపుల్ ఉన్నారు. ఇది కాకుండా సైబరాబాద్ కమిషనరేట్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ మనం వీ కెన్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దేర్ విత్ అడ్వాన్స్ వెపన్ టెక్నాలజీ. అది ఒకటి. అది ప్రిపేర్డ్నెస్ అనమాట. ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ ఒకటి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరేం చేయాలనేటువంటి ప్రోటోకాల్స్ అన్ని కంపెనీస్తో మనం మాట్లాడి చెప్పాం. సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ వన్ కంపెనీ, వాట్ ఆర్ ద రోల్ ఆఫ్ నైబరింగ్ కంపెనీస్, పోలీసులు ఏం చేయాలి, పక్క కంపెనీలు ఏం చేయాలి, ట్రాఫిక్ వాళ్ళు ఏం చేయాలి, దిస్ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి మన దగ్గర. సో దానివల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది మనకు. అంటే కంపెనీ ఎంప్లాయీస్ ఏం చేయాలి, మేనేజ్మెంట్ ఏం చేయాలి, కంపెనీ సెక్యూరిటీ ఏం చేయాలి, పోలీస్ వాళ్ళు ఏం చేయాలి. ద రోల్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్. బికాస్ ఆఫ్ దిస్ సంథింగ్ గోస్ రాంగ్ వీ కెన్ మినిమైజ్ ద డ్యామేజ్ ఆల్సో. అది స్ట్రాటజికల్గా చాలా వర్కౌట్ చేస్తుంది. ఇది ఐటీ కారిడార్లోని నిఘా వ్యవస్థ భద్రతా ఏర్పాట్లు. కెమెరామెన్ బాలాజీతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.